తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ సూచించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 10 ఫిర్యాదులు వచ్చినట్లు తెలియజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, వైస్ చైర్మన్ పెనుగొండ వెంకటేశ్వరరావు, కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ, సభ్యులు కుర్రా శ్రీను తదితరులు సబ్ కలెక్టర్ సంజనా సింహను కలిసి శాలువాతో సత్కరించారు. అట్లాగే గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలియజేశారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఆయా శాఖలకు పంపించడంతో పాటు వాటిని పీజేఆర్ఎస్ వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుందని సంజనా సింహ ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖున మనము ప్రజా సమస్యల పరిష్కారం చేయడానికి ప్రతి ఆఫీసుల్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తాము. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో టోటల్గా 10 గ్రీవియన్సెస్ వచ్చాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 4, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, ట్రాఫిక్ ప్రాబ్లంకి 1, సెల్ టవర్ ఇష్యూతో ఒక సమస్య, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఒక సమస్య, ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో సంబంధించి ఒక సమస్య, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 1, అలానే తహసీల్దార్కి అంటే ఇందాక చెప్పిన రెవెన్యూ దాంట్లోనే టోటల్గా 4 వచ్చాయన్నమాట. సో టోటల్గా మనకి ఈరోజు 10 సమస్యలు పరిష్కరించమని ప్రజలు ఇక్కడికి వచ్చి కోరుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము ఆన్లైన్లో పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఈ గ్రీవెన్సెస్ని రేస్ చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వాటికి ఫార్వర్డ్ చేసి ఎస్ఎల్ఏ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎలా దీన్ని పరిష్కరిస్తున్నారో అని వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ రిప్రజెంటేషన్ తహసీల్దార్స్ నుంచి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ నుంచి కానీ వచ్చిన తర్వాత దాన్ని చూసి మేము అది మళ్ళీ కూడా ప్రజలకి ఫోన్ చేసి ఇలా అయిందని ఇంటిమేట్ చేసి అలానే ఆ రిడ్రెసల్ ఎలా చేశామో అది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఆ ఫామ్ని ఇస్తూ ఫోటో దిగి అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇఫ్ పీపుల్ ఆర్ అన్సాటిస్ఫైడ్ వాళ్ళు దీన్ని మళ్ళీ కూడా రేస్ చేయొచ్చు. అప్పుడు అది వాళ్ళకి సుపీరియర్ అథారిటీస్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇలా మేము రిడ్రెస్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్లీజ్ మండే మార్నింగ్ మీరు 10 o'clock నుంచి 2 o'clock ఆఫ్టర్నూన్ వరకు వచ్చి ఇక్కడ మమ్మల్ని కలవండి. వీ విల్ టేక్ ద నెసెసరీ స్టెప్స్. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఒక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి రెవెన్యూ శాఖ నుంచి ఒక అర్జీ అందింది. అది మ్యూటేషన్ కోసం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల మనం గ్రీవెన్స్లు రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మన మంత్రి గారు కూడా మన తెనాలి అనే పేరుతో వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ షేర్ చేశారు. అట్లాగే కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆనరబుల్ అందరూ కూడా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సమస్యని గ్రీవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ప్రజలందరూ ఈ పనిని సక్రమంగా వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా కింద స్థాయిలో మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం అవసరమైనప్పుడు వారి నోటీస్ కూడా తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలి. అంతే తప్ప గ్రీవెన్స్ ఒకటి గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు మండల స్థాయిలోకో లేకపోతే జిల్లా స్థాయిలోకో వెళ్ళమని వాళ్ళని పంపడం రైట్ కాదు. ఇదే నేను కింద స్థాయి సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. పబ్లిక్ను కానీ రైతుల్ని కానీ ఆ ఆఫీసులకి ఈ ఆఫీసులకి తిప్పకుండా ఉండాలి. ఎంప్లాయీ అనేవారు ఖచ్చితంగా మనం రైతులకి పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయాలి. అదేవిధంగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు ప్రతి సమస్యను నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం.